గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీలలో హనుమాన్ కూడా ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ని అందుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ని వసూలు చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. డైరెక్టర్గా తొలి ప్రయత్నంలోనే శబాస్ అనిపించుకున్న ఈ డైరెక్టర్ సినిమాకు తన రేంజ్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈయన చేస్తున్న సినిమాల గురించి నేషనల్ వైడ్గా చర్చలు జరుగుతున్నాయంటే డైరెక్టర్ రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో హనుమాన్ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ సినిమా రాబోతుందంటూ డైరెక్టర్ ఎప్పుడో ప్రకటించాడు. ఈ సినిమా గురించి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నాడు తప్ప ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీయట్లేదంటూ ఓ వార్త షికారు చేస్తుంది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ సీక్వెల్గా జై హనుమాన్ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. సినిమాలో హనుమాన్గా కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని ఒప్పించాడు. కాంతారా ప్రీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి జై హనుమాన్కు ఇంకా డేట్స్ ఇవ్వలేదు. అయితే జై హనుమాన్ సినిమాను 2025 అంటే ఈ ఇయర్ రిలీజ్ చేయాలి అనుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం తప్పదని గ్రహించాడు. అందుకే ఈయన రాసుకున్న వేరే కథలను వేరే డైరెక్టర్లకు ఇచ్చి తన మార్కెట్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జై హనుమాన్ విషయంలో ప్రశాంత్ క్యాలిక్యులేషన్ అన్నీ తప్పుతున్నట్లు తెలుస్తుంది. అసలైతే ఈ టైంకి షూటింగ్ సగానికి పైగా పూర్తి చేయాలని అనుకోగా అది జరగలేదు. అంతేకాదు ఏం చేయాలన్నా కూడా రిషబ్ డేట్స్ మీద ఆధారపడి ఉంది. నిజానికి ఈ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ కాస్త టైం తీసుకునేలా ఉన్నాడని తెలుస్తుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా 2026 కాదు 2027లో కూడా థియేటర్లలోకి వస్తుందనే నమ్మకం లేదు. రిషబ్ శెట్టితో చేస్తున్న జై హనుమాన్ మాత్రం అంత తేలిగ్గా పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ఈ సినిమా అనుకున్న టైం కన్నా లేటుగా వచ్చేలా ఉందని తెలుస్తుంది. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తుందన్నట్టుగా ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ విషయంలో కూడా లెక్క ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఆలస్యం అవుతుందని ఏమో కానీ ప్రశాంత్ వర్మ వేరే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ సినిమాని ఎప్పుడు థియేటర్లోకి తీసుకొస్తాడో ఆయనకే తెలియాలి.